ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలము పరిశుద్ధ లేఖనములో నుండి దేవుని వాక్యాన్ని మనం కాసేపు ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. అయితే చెరలో ఉంచబడెను, పేతుర్ని చెరలో ఉంచబడెను. సంఘమైతే తన కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. ఈ వాక్యములో పేతురు చెరసాలలో వేయబడినట్లు క్రీస్తును ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడ ప్రధానులు, అధికారులు క్రీస్తుని ప్రకటన చేయకూడదని చెరసాలలో వేశారు. సంఘమైతే దేవుని ఎదుట అత్యాశక్తితో ప్రార్థన చేసి ఉండెను. ఈ వాక్యములో కొన్ని ఆత్మ సంబంధమైన శోధనలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు ఆత్మీయతలో నడుస్తున్నటువంటి వారికి అక్కడక్కడక్కడ కొన్నిసార్లు పొడచూపుతుంటాయి. శ్రమ వచ్చింది, కష్టము కలిగిందో లేకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అని చూసి దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవద్దు. ఈ వాక్యములో మనం చూస్తే సంఘముతో కలిసి దేవుని ఎదుట అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదర, ఏ స్థితిగతుల మధ్యలో నీవు ఉన్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసినంత వరకు నీకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ప్రార్థనలో నువ్వు తక్కువైపోయే కొలది నీకు శోధనలు మిగిలినాయి. కాబట్టి ఈ వాక్యమును బట్టి నీలో ప్రార్థన విషయములో ఆసక్తి తగ్గింది. కాబట్టి నువ్వు అత్యాసక్తి కలిగి తిరిగి నీ ప్రార్థన ప్రారంభించు. దేవుడు వాక్యం చెప్తున్న మాట. ఎప్పుడైతే వీరు ఆత్మ సంబంధముగా అత్యాసక్తితో ప్రార్థన చేశారో చెరసాలు పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. సేవకుడు తిరిగి క్షేమముగా వచ్చినట్లుగా కింద భాగములో మనం చదువుతాం. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ కష్టములో, ఏ దుఃఖములో ఉన్నా నీవు చేయవలసినది ఏంటంటే ముందు ఆసక్తితో అత్యాసక్తి కలిగిన ప్రార్థన నీలో ఉన్నట్లయితే ఎటువంటి బంధకాలైనా అవి తెగిపోవటానికి నీ ప్రార్థనలో శక్తిని ప్రభు ఇచ్చాడు. ప్రార్థన మరవద్దు. ఆసక్తి ప్రార్థన మీద చూపించు, లోకం మీద కాదు. కొందరు చూస్తాం, ఏమీ లేనప్పుడు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తారు. అన్నీ కలిగిన తర్వాత ప్రార్థన చేయటానికి వాళ్ళకి సమయం ఉండదు. సాతాను చేస్తున్న పనులు ఇవి. ఒకప్పుడు నాకు ఏమీ లేనప్పుడే నా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఆ ప్రార్థన చేస్తే ఇదిగో నా పట్ల దేవుడు ఇన్ని అద్భుతాలు చూశాను. ఇంకా నేను ప్రార్థనలో ఆసక్తిగా ఉంటే ఎన్ని అద్భుతాలు చూస్తాను. నీవు ప్రార్థన విషయంలో ఆసక్తి తగ్గి ఉన్నదేమో, ఒకసారి నువ్వు సరిచేసుకోమని వాక్యం చెప్తున్న మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8:16 మీ విషయములో నాకు కలిగిన ఆసక్తిని తీతు హృదయములో పుట్టించను. దేవునికి స్తోత్రము. ఇక్కడ గమనించాలి, సంఘము విషయములో సేవకులకు ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి. సంఘము విషయములో సేవకులకు ఆసక్తి. విశ్వాస జీవితంలో జీవిస్తున్నటువంటి సంఘానికి ఆత్మీయతలో ఉన్నటువంటి వారి గురించి మనకు ఆసక్తి కావాలి. ఒకరికొకరు ఆసక్తి కలిగి ఉండాలి. ఒక గొర్రె తప్పిపోయిందంటే ఎంతో జాగ్రత్తగా మనం వెతకాలి.
అలాగనే కొన్ని విషయాల్లో మనతో పాటు ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో వాటి విషయంలో మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేసి ఆత్మీయతలో ఉండాలి. నీ కుటుంబంలో ఇంకా కొన్ని మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఉన్నారు, ఇంకా జోజానికి బానిసైన వాళ్ళు ఉన్నారు, ఇంకా చెడు దురుద్దేశములు కలిగినటువంటి చీకట్లు పనిచేస్తున్నాయి. నువ్వు చేయాల్సింది నీ ఇంట్లో ఉన్న వారిని గురించి ఆసక్తితో వాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ హృదయములో అట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో నీ హృదయములో వారిని గురించినటువంటి ఆశ ఆలోచన భక్షించాలి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు పత్రికలో 9వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చదివితే, మీ మనస్సాక్షి సిద్ధమై ఉన్నది నేను ఎరుగుదును, అందువలనే సంవత్సరము నుండి అకాయ సిద్ధములు అనేటువంటి వాటిని గురించి మాట్లాడుతూ మాసిదోనియాలో ఉన్నటువంటి వారిని గురించి, ఇదిగో అతిశయపడుచున్న వారిని గురించి చూసి చివరి మాటలో మనం చూస్తే, ఇదిగో మీ ఆసక్తి చూసి అనేకులకు ప్రేరేపింపబడితిరి, ప్రేరేపణ కలుగు చేయాలి. చూడండి, నీ ఆసక్తి నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రేరేపణ కలుగు చేయాలి. నీ ఆసక్తి నీతో పాటు కొలిక్స్కి ప్రేరేపణ కలుగు చేయాలి. నీ ఆసక్తి నీ రక్త సంబంధికులలో కలగాలి. అరే, భక్తి జీవితంలో ప్రార్థన జీవితంలో వీళ్ళు ఎంత ఆసక్తిగా ఉన్నారు, ఇదిగో ఇందులో నేను కూడా పాలిభాగస్తులైనట్లుగా వాళ్ళల్లో ప్రేరేపణ కలిగేటట్లుగా నీ ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు ఆసక్తిగా ఉండటం వలన నీ తోటి సహోదరులలో ఏం కలుగుద్దంట? ప్రేరేపణ కలుగుద్ది. నేను కూడా ఇదే ఆత్మీయ జీవితంలో ఉండాలి. అంతేగాని రోజుకి చల్లబడిపోయి రోజుకి సప్పబడిపోయి ఏదో వెళ్ళాములేండి మందిరానికి, ఏదో విన్నాములేండి వాక్యాన్ని, ఏదో నాకు కలిగింది నేను కానుకేసుకొని వచ్చేస్తున్నాను కాదు. చల్లబడిపోవద్దు, ఆసక్తి పెరగాలి. నీ ఆసక్తి అనేక మందికి ప్రేరేపణ కలుగు చేయాలి, అనేక మందిని ఆత్మీయతల వైపు నడవాలి, ఆత్మీయతలను స్థిరపరచబడాలి. అది ఒకటి, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. 2, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఆత్మీయతలో మనం ఉన్నవారిని గురించి ఆసక్తి కలిగి ఉండాలి. 3, నీ గృహములో జరుగుతున్న వాటి విషయంలో ఆసక్తి కలిగి అనేక మందిని పురుకొలపాలి. అప్పుడు వాళ్ళలో ప్రేరేపణ కలుగుద్ది నీ ఆసక్తిని బట్టి. మరొక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో చదివితే, మీరు దశలోనిలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. చూసారా, అంత ఘనత పొందుకొనటానికి వేళల్లో ఏమున్నదంటే దశలోనులో ఉన్న వారి కంటే గనులయ్యారు. ఎందుకంటే వాక్యము విషయములో వారు ఆసక్తితో అంగీకరించారు. కొంతమంది వింటారు, ఏం వింటారో తెలియదు. ఇంత ప్రయాసతో వాక్యాన్ని మేము సిద్ధపరుస్తామా? మహా అంటే ఒక 50 మినిట్స్, 15 నిమిషాలు 20 నిమిషాలు లోపే. అది చూడటానికి కూడా కొంతమందికి టైం ఉండదు. అంటే ఆసక్తి దేని మీద పెరగాలి? దేవుని వాక్యం మీద పెరగాలండి. కానీ చూడండి, ఈరోజు మనం చూస్తే దేని మీద, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఈ ఫోనుల్లో దేని మీద చూపిస్తుంటారంటే ఆసక్తి, నా ముఖం అక్కడ ఉందా, లేకపోతే ఇంకా లోక సంబంధమైనటువంటి ముఖాలు ఏదైనా ఉన్నాయా, ఇంకా నేను పెట్టిన దానికి లైకులు కొట్టారా, సబ్స్క్రైబ్ చేశారా? కొంతమంది దేని మీద ఆసక్తి అంటే ఫేస్బుక్ల మీద ఆసక్తి చూపిస్తుంటారు, వాట్సాప్ల మీద ఆసక్తి, ఇన్స్టాగ్రామ్ మీద ఆసక్తి. ప్రియులారా, వాక్యం ఇక్కడ చెప్తున్నమాట, దేవుడు వాక్యము విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు వినాలి, ఇతరులకు షేర్ చేయి. ఇది దేవుడు వాక్యము చివరి వరకు చూడాలి జాగ్రత్తగా, సగం చేసి ముగించేయటం కాదు. దేవుడు సన్నిధిలో వాక్యమందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే నీవు గనులవుతావు. గనులుగా ఎంచబడటానికి కారణం ఏంటంటే వాక్యమందు వారు ఆసక్తి కలిగిన వారై ఉన్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే,
ఆసక్తి విషయములో మీరు మాందులు కాక ఆత్మ విషయములో తీవ్రత గలవారై ప్రభువుని మీరు సేవించండి. ఏ ఆసక్తి ఉండాలంట? ఆత్మ విషయములో, పరిశుద్ధాత్మ పొందుకునే విషయములో, పరిశుద్ధాత్మ చేత నింపుదల విషయములో, సంపూర్ణమైన పరిశుద్ధతలో నిలిచే విషయములో ఇదిగో మీరు ఆసక్తి కలిగి ఉండాలి. కొందరేమో ఆసక్తి విషయంలో ఏమైపోయారంట? మాందులైపోయారు. మాందులనే మాట మత్తులైపోయి ఇంతవరకే చాలు, ఇంతవరకే నా ప్రార్థన చాలు, ఇంతవరకే నా ఆత్మీయ జీవితము చాలని అంతవరకే సరిపెట్టుకుంటున్నారు. ఎక్కడ మాందుత్వములో ఉన్నావో ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభువుని మనం సేవించాలి. రోజు రోజుకి పరివర్తన చెందాలి. వాక్యం వింటూనే ఉండగానే నీ హృదయం కదిలించబడాలి. అప్పుడే మహాఘనతలోనికి ప్రభు నిన్ను నిలబెడతాడు. వాక్యం వింటూ ఉండగానే ఆసక్తి నీలో పెరగాలి. అప్పుడే ఆత్మ నీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. ఎక్కడ మాందులు కాకూడదు. ఆసక్తి విషయంలో లూకాసు వార్త 21:34 మనం చదివితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైను, ఐవిక విచారాల వలనైనను మాందులుగా ఉన్నదేమో, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఒరి వచ్చినట్లు రాకుండా నిమిత్తము మీ విషయములో మీరు జాగ్రత్తగా ఉండండి. దేనివల్ల ఉన్నారంట? ఒకవేళ మీ హృదయములు తిండి వలన, ఏం పర్వాలేదు బోళ్ళు అంత ఉంది తినటానికి అని తిండి వలన, మత్తుల వలన, ఈ లోకములో ఉన్న ఐవిక విచారాల వలన మాందులైపోయి ఉన్నారేమో. జాగ్రత్త. అకస్మాత్తుగా వారి మీదకి ఉరి వచ్చినట్లుగా వచ్చునేమో. మీరు ఆసక్తి విషయములో జాగ్రత్తగా ఉండండి. ప్రార్థన విషయములో జాగ్రత్తగా ఉండండి. వాక్యము విషయములో జాగ్రత్తగా ఆసక్తి కలిగి ఉండండి. నీ తోటి సహోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆత్మ పొందుకునే విషయంలో, ఆత్మ తీవ్రత విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎక్కడ మాందత్వానికి చోటివ్వద్దు. ఎంతవరకే చాలే. అప్పుడు చేసిన ప్రార్థన, అప్పుడు చేసిన భక్తి, అప్పుడు చేసినటువంటి ఆత్మ సంబంధమైన తీవ్రత కొందరిలో ఇప్పుడు లేదు. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. లోకములో ఉన్నది ఏది శాశ్వతమైనది కాదు. దేవుని మాట మాత్రమే నిలుచును. దేవుడు మాట ప్రకారంగా జీవించువారు మాత్రమే ఆయన సన్నిధిలో నిలవబడతారు. కాబట్టి ఏ విషయములో ఆసక్తి తగ్గిపోయిందో, మత్తులైపోయారో, ఇదిగో మాందులైపోయారో, ఐవిక విచారాల వలన మీరు అనేకమైన బలహీనతల్లో ఉన్నారు. వాక్యం ఈరోజు చెప్తున్న మాట ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా నీవు అన్ని విషయములో ఆసక్తి కలిగి ఉండాలి, ఆత్మీయతలో కలిగి ఉండాలి, పరిపూర్ణత కలిగి ఉండాలి. దేవుడు నిన్ను అలాగున సరిచేస్తున్న వాక్యమును బట్టి ఉపదేశమునకు కట్టుకొని నీలో ఆసక్తి పెరిగి ఆత్మీయతలో నడుచుకునే కృప మీ అందరికీ కలుగు చేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి అయా, ప్రార్థన విషయంలో ఆసక్తి తగ్గక, వాక్యము వినే విషయంలో ఆసక్తి తగ్గక, తోటి సహోదరుల విషయంలో ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి తగ్గక, ఆత్మ తీవ్రత విషయంలో ఆసక్తి తగ్గక, ఈ వాక్యం వింటున్న వారిలో ఎక్కడ మాందులై ఉండక, ఇదిగో తిండి వలన కానీ, ఐవిక విచారాల వలన కానీ, ఈ లోకములో ఉన్న వాటి విషయంలో ఏ విషయంలో కూడా వాళ్ళు మాందులు కాక, ఆసక్తి విషయంలో జాగ్రత్తగా మీరాకడకు సిద్ధపడేటువంటి ఆత్మీయతలో స్థిరపరచబడినటువంటి రీతిగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.